అంటే ఆవిడ చెప్తున్నట్టుగా అత్యాచారం చేసేసాడు అనడానికి అక్కడ అనిపించట్ల. అయినా కూడా ఆవిడనే నమ్ముదాం కాసేపు, ఓకే. నేను అది కూడా ఆవిడకి మాట్లాడినప్పుడు సరే అమ్మా మీరు చెప్తున్నది సరే నేను నమ్ముతాను అనుకోండి. కాకపోతే మరి తర్వాత 1.5 సంవత్సరం మీరు ఆయనతో ట్రావెల్ చేశారు కదా, ఈ 1.5 సంవత్సరం ఆయన మిమ్మల్ని అత్యాచారం చేస్తూనే ఉన్నాడా, లేదు మీరు ఇష్టపూర్వకంగానే ఉన్నారా అంటే, లేదు చాలా ఇష్టంగానే ఉన్నాను. 1 సంవత్సరం పాటు ఇష్టంగా ఉన్నా, నాకు ఎక్కడో ఒక అనుమానం ఉండేది, ఇతను నిజంగానే పెళ్లి చేసుకుంటాడా లేకపోతే ఊరికే రిలేషనా అని అనుమానంగా ఉండేది. బట్ ఆ 1 సంవత్సరం దాటిపోయిన తర్వాత అప్పుడు నాకు కంప్లీట్గా నమ్మకం వచ్చింది, ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి నిజంగానే చెప్తున్నాడు, ఇన్నాళ్ళు చెప్పింది అబద్ధాలు కాదు అని చెప్పి నేను నమ్మాను అని ఆవిడ చెప్పింది. అయితే ఇప్పుడు మన కోర్టుల్లో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటాం, జానీ మాస్టర్ కేసు కావచ్చు లేకపోతే ఏదైనా సరే, ఇప్పుడు వీళ్ళందరూ మామూలుగా కలిసి ఎఫ్ఐఆర్లు ఉంటాయి. కేసు పెట్టాల్సి వచ్చినప్పుడు 4 ఏళ్ల నుంచి అత్యాచారం చేస్తున్నాడు, 10 ఏళ్ల నుంచి అత్యాచారం చేస్తున్నాడు, ఎలా రా